ఓం భీమ్ బుష్. ఈ మూవీ టైటిల్కి మూవీకి అస్సలు సంబంధం లేదు. కానీ నో లాజిక్స్ ఓన్లీ మ్యాజిక్స్ అన్నారు కాబట్టి నాకు నచ్చింది భయ్య. థరోలీ ఎంజాయ్డ్ ద మూవీ. స్టార్టింగ్ నుంచి లాస్ట్ వరకు ఫుల్ గా నవ్వుకున్నా. ఈ మూవీ డైరెక్టర్ ఫస్ట్ మూవీ వచ్చేసి హుషారు. అది కూడా ఫుల్ టు ఫన్ ఉంటుంది. కానీ ఈ మూవీలో ఇంకో జానరా కూడా యాడ్ చేశారు. కామెడీ ప్లస్ హారర్ ని కరెక్ట్ గా బ్లెండ్ చేశారు అనిపించింది. మధ్యలో వచ్చే ఒక సాంగ్ తప్ప మిగతా మూవీ అంతా ఎక్కడా బోర్ కొట్టకుండా ఉంటుంది. క్లైమాక్స్ సింపుల్ గా తేల్చారు అని అనిపించవచ్చు. బట్ ఈ మూవీకి అలానే ఉండాలి. ఓ పెద్ద ఫైటింగ్స్ అవి పెట్టేసి భారీ యాక్షన్ సీక్వెన్స్ తో ఎండ్ చేసే బదులు దిస్ ఈస్ ఫార్ బెటర్. శ్రీ విష్ణు తనకున్న ఒక డిఫరెంట్ స్లాంగ్ అండ్ మేనరిజం తో మూవీ మొత్తం ఎంటర్టైన్ చేసుకుంటూ వచ్చారు. ప్రియదర్శి అండ్ రాహుల్ రామకృష్ణ గురించి కొత్తగా ఏం చెప్తాం. వాళ్ళ కామెడీ టైమింగ్ అయితే ఆన్ స్పాట్ ఉంది. మన పొట్ట చెక్కలయ్యేలా నవ్వించారు. వీళ్ళ ముగ్గురు కనిపించిన ప్రతి సీన్ మనం నవ్వుతూనే ఉంటాం. ప్రియదర్శికి ఒక 5 minutes సీన్ ఒకటి పడింది ప్రీ ఇంటర్వెల్ లో. చచ్చిపోతాం నవ్వలేక. డీటెయిల్ రివ్యూలోకి వెళ్లే ముందు మా ఛానల్ కనుక మీరు కొత్తగా వచ్చి ఉంటే ఈ వీడియోని లైక్ చేసి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా బెల్ ఐకాన్ ని కూడా ఆన్ చేసి పెట్టుకోండి. మేము ఎప్పుడు వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఇంకా డీటెయిల్ రివ్యూలోకి వెళ్తే ఒక ముగ్గురు సైంటిస్టులు ఇల్లాజికల్ గా డాక్టరేట్ సంపాదించి లైఫ్ లో ముందుకు వెళ్ళాలి అంటే ఏం చేయాలి అనే ఆలోచనలో ఒక విలేజ్ కి వెళ్తారు. అక్కడ బ్లాక్ మ్యాజిక్, ట్రెజర్ హంట్లు, అబ్బబ్బో చాలానే జరుగుతుంది. అదంతా మీరు థియేటర్ లో చూడండి. ఫస్ట్ హాఫ్ వాస్ టూ గుడ్. స్టార్టింగ్ నుంచి లాస్ట్ వరకు ఎక్కడ కూడా ఏంట్రా ఇలా ఉంది అని అనిపించకుండా ఫుల్ ఆన్ ఎంటర్టైన్మెంట్ మోడ్ లో వెళ్ళిపోతుంది. కొంచెం హారర్ ని యాడ్ చేశారు విచ్ ఇస్ యాక్చువల్లీ వర్క్ ఫర్ మీ. ప్రీ ఇంటర్వెల్ వాజ్ హిలేరియస్. మంచి బ్యాంక్ తో తరువాత వీళ్ళ ముగ్గురు ఏం చేయబోతున్నారు అనే క్వశ్చన్ మార్క్ తో ఇంటర్వెల్ ఉంటుంది. సెకండ్ హాఫ్ కూడా ఇలానే ఉంటే చాలు అనుకున్నా. టు మై సర్ప్రైజ్ ఈ పోర్షన్స్ లో కామెడీ ఇంకా బెటర్ అయింది. అండ్ మహాల్లో సీన్స్ అన్ని చాలా బాగా వచ్చాయి. ఇక్కడ హారర్ ఎలిమెంట్స్ కూడా చాలా బాగా వర్కౌట్ అయ్యాయి. ఇక్కడ డైరెక్టర్ ఒక డైరింగ్ స్టెప్ తీసుకున్నాడు. సెకండ్ హాఫ్ లో మాక్సిమం టైం అంతా వీళ్ళ ముగ్గురే ఉంటారు. అలా 3 characters ని పెట్టి మూవీ మొత్తం లాగడం రిస్క్ పార్ట్ అని చెప్పుకోవాలి. కానీ నాకు ఏమర్థమైందంటే వీళ్ళ ముగ్గురు మామూలు కాదు. రాహుల్ రామకృష్ణ అండ్ ప్రియదర్శి ఉంటే చాలు స్క్రీన్ తీనేస్తారని అర్థమైంది. వీళ్ళ పక్కన ఎవరు పోటీ పడలేరని. అండ్ శ్రీ విష్ణు కూడా ఏం తక్కువ కాదు. సరైన పంచులు పడ్డాయి. థియేటర్ మొత్తం నవ్వలేక చచ్చారు. ఇక ఓవరాల్ గా చెప్పాలంటే ఆ ఊర్లో వీళ్ళ ముగ్గురు చేసే రచ్చనే మూవీ మొత్తం. చాలా ఎంటర్టైనింగ్ గా ఉంటుంది. టికెట్స్ ప్రీ బుక్ చేసుకొని ఈ వీకెండ్ వెళ్ళిపోండి. యూ విల్ డెఫినెట్లీ ఎంజాయ్. ఫ్యామిలీతో చూడొచ్చు అంటే ఫస్ట్ హాఫ్ లో 1-2 చోట్ల అడల్ట్ సీన్స్ ఉంటాయి. ఎంతైనా హుషారు డైరెక్టర్ కదా. అదర్ దాన్ దట్ మూవీ వాజ్ క్లీన్. యూ కెన్ డెఫినెట్లీ గో విత్ ఫ్యామిలీ. సో ఇది ఓబీబీ మూవీ రివ్యూ. మీరు కనుక ఈ మూవీ చూసినట్లయితే ఎలా ఉందో కింద కామెంట్ చేయండి. మా రివ్యూ కనుక మీకు నచ్చినట్లయితే మా వీడియోని లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.